చదువుదాం. అమ్మ, నాన్న, మమ్మీ, బాబాయ్ అందరూ నన్ను క్షమించండి. నేను నా హనివ్వలేనిదే బ్రతకలేను. నా బంగారం లేదే నేను బ్రతకలేను. అది కూడా నాకు చచ్చేంత ఇష్టం. నేను కూడా దానికి అంతే ఇష్టం. అది లేదు అన్న విషయం నాకు తెలిసినప్పటి నుంచి కూడా నా ప్రాణం నా చేతిలో లేదు. నా హని అంటే హితవర్షిని తను నన్ను ఎంతగానో ప్రేమించింది. అది ప్రాణాలు ఎలా విడిచిందో అని తలుచుకుంటేనే నాతో అసలు కావటం లేదు. నా హని ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటా. గతంలో నేను బంగారు తల్లికి మాటిచ్చాను. నాకంటూ ఈ భూమి మీద కొందరే ఉన్నారు. అది అమ్మ, నువ్వు, మమ్మీ అని చెప్పి ఫోన్ చేస్తేనే మాట్లాడే తను ఇలాంటి పని చేస్తుంది, ఇంత దారుణానికి ఒడిగడుతుందని చెప్పి నేను అనుకోలేదు. హితవర్షినికి తెలుసు నాకు నా నాన్న అంటే ఎంత ఇష్టమో. అమ్మ, ఇది సినిమా డైలాగ్ అయితే కాదు. వచ్చే జన్మలో నా హనీని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మ, వచ్చే జన్మలో అయినా నా హనీని నా భార్యగా నేను పొందుతాను. మీ ఇద్దరు నా కూతురు కొడుకుగా జన్మనివ్వాలి అని చెప్పి లెటర్లో ఎంతో భావోద్వేగంతో వినయ్ ఈ లెటర్లో రాసుకురావడం జరిగింది. అయితే అమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నా ఫ్రెండ్స్ అందరూ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు. నువ్వు నా గురించి బాధపడకు అని చెప్పి జాగ్రత్త చెప్తున్నాడు. జాగ్రత్త చెప్తూ వాళ్ళ అమ్మ గురించి, నాన్న గురించి ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు వినయ్. నా హనీ కోసం నేనేం చేయలేదు. నేను ఏది చేయడానికైనా నా హనీ కోసం ఇప్పటివరకు నేనేం చేయలేదు. కానీ ఇలాంటి పని చేస్తుందని నాకు తెలీదు. తను లేని ఈ లోకంలో నేను ఉండలేను. తన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. అది నా ప్రపంచం. పాపం అది ఎక్కడా నేను లేకుండా ఉంటే భయపడుద్ది అనే భయంతోనే నేను కూడా తన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. నా హనీ నాకు మాట ఇచ్చింది ఏంటంటే, ఈ భూమి మీద నువ్వు లేని రోజు నేను కూడా లేనట్టే అని. కాబట్టి నా మాట నేను నిలబెట్టుకోవాలి. తను కూడా లేని లోకంలో నేను ఉండి ఏ ఉపయోగం? మేమిద్దరికి 100 సంవత్సరాల మేమిద్దరం కలిసి 100 సంవత్సరాల జీవితాన్ని మేమిద్దరం ఊహించుకున్నాము. కానీ నా బంగారు తల్లి చేసిన పూజలు ఏవి కూడా ఫలించలేదు. ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుందమ్మా. నా బంగారు తల్లి పూజలు ఫలితం కనీసం వచ్చే జన్మలో అయినా సరే ఫలించి అప్పుడైనా పెళ్లి చేసుకుంటాము. మేమిద్దరం కూడా మా ఇద్దరిది విడదీయరాని బంధం అనేది నిరూపిస్తామని చెప్పి అందరికీ ఆ లెటర్లో రాసుకొచ్చాడు. మేమిద్దరం బ్రతికున్నా, అది చావులో అయినా కూడా, బ్రతికుండేటప్పుడైనా కూడా మేము కలిసే ఉంటామని చెప్పి కూడా ఆ లెటర్లో. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్న వర్షిని తను నన్ను ఎంతగానో ప్రేమించింది. అది ప్రాణాలు ఎలా విడిచిందో అని తలుచుకుంటేనే నాతో అసలు కావటం లేదు. నా హనీ ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటా. గతంలో నేను బంగారు తల్లికి మాటిచ్చాను. నాకంటూ ఈ భూమి మీద కొందరే ఉన్నారు. అది అమ్మ, నువ్వు, మమ్మీ అని చెప్పి ఫోన్ చేస్తేనే మాట్లాడే తను ఇలాంటి పని చేస్తుంది, ఇంత దారుణానికి ఒడిగడుతుందని చెప్పి నేను అనుకోలేదు. హితవర్షినికి తెలుసు నాకు నా నాన్న అంటే ఎంత ఇష్టమో. అమ్మ, ఇది సినిమా డైలాగ్ అయితే కాదు. వచ్చే జన్మలో నా హనీని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మ, వచ్చే జన్మలో అయినా నా హనీని నా భార్యగా నేను పొందుతాను.
మీ ఇద్దరు నా కూతురు కొడుకుగా జన్మనివ్వాలి అని చెప్పి లెటర్లో ఎంతో భావోద్వేగంతో వినయ్ ఈ లెటర్లో రాసుకురావడం జరిగింది. అయితే అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, నా ఫ్రెండ్స్ అందరూ అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు, నువ్వు నా గురించి బాధపడకు అని చెప్పి జాగ్రత్త చెప్తున్నాడు. జాగ్రత్త చెప్తూ వాళ్ళ అమ్మ గురించి నాన్న గురించి ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు వినయ్. నా హనీ కోసం నేనేం చేయలేదు, నేను ఏది చేయడానికైనా నా హనీ కోసం ఇప్పటివరకు నేనేం చేయలేదు, కానీ ఇలాంటి పని చేస్తుందని నాకు తెలీదు, తను లేని ఈ లోకంలో నేను ఉండలేను, తన కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం, అది నా ప్రపంచం, పాపం అది ఎక్కడా నేను లేకుండా ఉంటే భయపడుద్ది అనే భయంతోనే నేను కూడా తన దగ్గరికే వెళ్ళిపోతున్నాను. నా హనీ నాకు మాట ఇచ్చింది ఏంటంటే ఈ భూమి మీద నువ్వు లేని రోజు నేను కూడా లేనట్టే అని, కాబట్టి నా మాట నేను నిలబెట్టుకోవాలి, తను కూడా లేని లోకంలో నేను ఉండి ఏ ఉపయోగం, మా ఇద్దరికి 100 సంవత్సరాల మేమిద్దరం కలిసి 100 సంవత్సరాల జీవితాన్ని మేమిద్దరం ఊహించుకున్నాము, కానీ నా బంగారు తల్లి చేసిన పూజలు ఏవి కూడా ఫలించలేదు, ఆ దేవుడి పైన చాలా కోపం వస్తుందమ్మా, నా బంగారు తల్లి పూజలు ఫలితం కనీసం వచ్చే జన్మలో అయినా సరే ఫలించి అప్పుడైనా పెళ్లి చేసుకుంటాము, మేమిద్దరం కూడా మా ఇద్దరిది విడదీయరాని బంధం అనేది నిరూపిస్తామని చెప్పి అందరికీ ఆ లెటర్లో రాసుకొచ్చాడు. మేమిద్దరం బ్రతికున్నా అది చావులో అయినా కూడా బ్రతికుండేటప్పుడైనా కూడా మేము కలిసే ఉంటామని చెప్పి కూడా ఆ లెటర్లో వినయ్ రాసుకొచ్చాడు. అమ్మ ఐ లవ్ యూ, నువ్వు నా బంగారు తల్లివి, నీలాంటి అమ్మ ప్రతి ఇంటికి ఒకరు ఉండాలి, వచ్చే జన్మలో నేను నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాన్న నాకు కొడుకు కూతురుగా పుట్టాలి అని చెప్పి నీకు 100 రెట్లు ఇంకా ఎక్కువ ప్రేమతో అప్పుడు నేను చూసుకుంటానని చెప్పి ఇది నా హామీ అమ్మ అని చెప్పి ఆ లెటర్లో వాళ్ళ అమ్మ కోసం నాన్న కోసం రాసుకుంటూ వచ్చాడు వినయ్. ఈ లెటర్ చదివిన వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. సో హితవర్షిని లేనిదే వినయ్ బాబు కూడా లేడు, హితవర్షిని వినయ్ బాబు ఇద్దరు కూడా జన్మజన్మల కలిసే ఉంటారు. అమ్మాయికి టైం అవుతుంది, నా కోసం హనీ వెయిట్ చేస్తుంది కావచ్చు, తొందరగా వెళ్ళాలి, నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని నాకు తెలుసు, కానీ సమాజం మొత్తం ఏమనుకున్నా కూడా నా బంగారు తల్లికి అక్కడ భయం అవుతుంది కావచ్చు, నేను వెళ్ళి ధైర్యం చెప్పాలి, ఇంకా ఉంటా మరి, ప్రేమతో హితవర్షిని అండ్ అలాగే నేను ఎప్పటికీ ప్రేమించే వినయ్ బాబు అని చెప్పి ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు. మళ్ళీ చెప్తూ ఉన్నాడు వాళ్ళ అమ్మను తలుచుకుని, ఎందుకంటే నాకు హితవర్షిని అంటే ఎంత ప్రేమో, నువ్వన్నా కూడా అంతకన్నా ఎక్కువ ప్రేమమ్మ, కాకపోతే హితవర్షిని లేనిదే నేను ఉండలేను, నేను తనకి మాట ఇచ్చాను అని చెప్పి వినయ్ ఆ లెటర్లో రాసుకుని వచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, నా హనీ పక్కనే నేను ఉండాలి, నన్ను నా